అదేవిధంగా శుక్లపక్ష సప్తమి రోజు జన్మించిన వాళ్ళు, శుక్లపక్ష సప్తమి అంటే అమావాస్య పోయినటువంటి 7వ రోజు, వీరికి చిన్న వయసులోనే తల్లి తండ్రి మరణించే అవకాశం ఉంటుంది, లేదు వాళ్ళు విపరీతమైన కష్టాలు పడేదానికి అవకాశం ఉంటుంది, లేదు వాళ్ళని వదిలి వీళ్ళు హాస్టల్లో ఉండి చదివేదానికి అవకాశం ఉంటుంది, మేనమామల దగ్గర పెరిగేదానికి అవకాశం ఉంటుంది, ఒక్కోసారి తల్లి తండ్రి ప్రేమ అధికంగా వీళ్ళకి లభించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ యొక్క నిరాదరణకు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎడదిరిగి తల్లి తండ్రికి కాస్త దూరంగా ఉండడం, చిన్నప్పటి నుంచే హాస్టల్లో అవ్వల దగ్గర, మేనమామల దగ్గర, లేదా పెద్దమ్మ దగ్గర, పిన్నమ్మ దగ్గర, ఇంకెక్కడో కుటుంబానికి కావాల్సినటువంటి ఆత్మీయుల దగ్గర ఉండి చదవడానికి అవకాశం ఉంటుంది. దగ్గరగా ఉంటే తల్లిదండ్రులకు కష్టాలు ఎక్కువ అవుతాయి. దీనికి జాతకులు అధికంగా వస్త్రదానం చేయాలి. కృష్ణపక్ష సప్తమి రోజు సూర్య నమస్కారాలు సూర్య దేవాలయానికి వెళ్ళి రావాలి. కోనార్క్ సూర్య దేవాలయానికి కానీ, లేదు కృష్ణపక్ష సప్తమి రోజు సూర్య నమస్కారాలు చేయడం కానీ, లేదు సూర్యనారాయణ అనే పేరు ఉన్నటువంటి ఆలయానికి కానీ కృష్ణపక్ష సప్తమి రోజు వెళ్ళి దర్శనం చేసుకుని ఈ దోషం పోతుంది. ఈ జాతకులు అధికంగా వస్త్రదానం చేయాలి. వస్త్రదానం చేయాలంటే ఈ రోజు అయ్యే పని కాదు. కాబట్టి చక్కగా హ్యాండ్ కర్చీఫ్స్ ఉంటాయి, మన మొహం తుడుచుకునేటువంటివి, చిన్న ఒక ప్యాకింగ్ కవర్లో పెట్టి గిఫ్ట్లుగా ఇస్తూ ఉండొచ్చు. తక్కువ ఖర్చుతో పోతుంది. బల్క్గా ఉంటే మీకు 10 రూపాయలకి వస్తుంది. అది కూడా వస్త్రమే. తెల్లటి కర్చీఫ్లు, చేతి రుమాలు అంటారు, వాటిని మీరు గిఫ్ట్లుగా బంధువులకు స్నేహితులకు ఇస్తూ ఉంటే అడిగి తీసుకుంటే రిలాక్స్ అవుతారు. ఎంతోమంది క్యాలెండర్లు, కీ చైన్లు ఇస్తూ ఉంటారు. దానికన్నా ఈ వస్త్రదానం కింద దీన్ని ఇవ్వచ్చు. మీకు ఇవ్వగలిగితే బట్టలే పెట్టచ్చు. స్తోమత లేని వాళ్ళు వస్త్రదానం కింద ఇది చేయండి. ఆడవాళ్ళు అయితే పెట్టగలిగితే పసుపు కుంకుమ జాకెట్ బిట్లు ఇస్తూ ఉంటారు, అది వస్త్రదానం కిందకి వస్తుంది.